ఇల్లు కూల్చము, చెరువులు పునరుద్ధరిస్తాము, బతుకమ్మ చెరువు పనులను పునరుద్ధరిస్తున్నటువంటి అధికారులు. బతుకమ్మ కుంట, బతుకమ్మ చెరువు 1963-62 రికార్డుల ప్రకారము సర్వే నెంబర్ 563లో 14 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంటే ఇప్పుడు దాని వైశాల్యం 5.15 ఎకరాలు మాత్రమే వస్తుందంట. తార్నాకలో ఎర్రకుంట, ఇక్కడ బతుకమ్మ కుంట వచ్చింది. బతుకమ్మ కుంటను ఇప్పుడు 5 ఎకరాలు కాపాడుతారా లేదా? ఇప్పుడు విషయం ఏంటంటే కబ్జా చేసిన వాళ్ళందరూ మంచోళ్ళేనా? మరి కబ్జా చేసిన వాళ్ళందరూ మంచోళ్ళేనా? ఈ కబ్జాలకు ఎవరు సహకరించారు? ఆ విషయాలు కూడా బయటికి రావాలి కదా. ఆఖరికి హైడ్రా దిగొచ్చింది, తేడాలు వస్తే ఇబ్బంది వస్తున్నాయి, ఇల్లు కూలగొడితే ఇంకో రకంగా ఉంటుందనేటువంటిది వచ్చింది. దాంట్లో ఇల్లు కూల్చము, చెరువులను మాత్రం పునరుద్ధరిస్తాం అంటే కొత్తగా ఇంకా కబ్జాలు కావడానికి వీలు లేదా? ఆ వీలు లేకుండా చేస్తున్నారా? ఆ చెరువుల్లో ఉండేటువంటి భూములను ఇప్పటికైనా రికార్డుల్లోకి ఎక్కించి హద్దులు, ఆ బఫర్ జోన్లు, ఇప్పుడు ఇక బఫర్ లేదు, జోన్ లేదు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎఫ్టీలు కూడా లేదు. ఎందుకంటే చుట్టుపక్కల అంతా కబ్జా చేసినాక బతుకమ్మ కుంట ఎంత ఉంది? ఆ బతుకమ్మ కుంటలో నీళ్లు నిలబెడతారా? వాటి సుందరీకరణ చేస్తారా? ఈ హైదరాబాద్లో ఉండేటువంటి కుంటలన్నింటిని కూడా చుట్టూ గోడ కట్టి సుందరీకరణ చేస్తే తప్ప అవి కబ్జాల నుంచి పక్కకు పోవు. లేకపోతే ఖాళీగా ఉన్నంత కాలం కబ్జాలు అయితేనే ఉంటాయి. వాటన్నిటినీ కాపాడాలంటే ఇంకొక మార్గం లేదు. చెరువులను కాపాడి ఆ నాలాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. హైడ్రా దిగొచ్చింది చివరికి, మేము ఏ ఇండ్లు కూల్చడం లేదు, ఇండ్లు కూల్చమని. జనావాసాల జోలికి హైడ్రా వెళ్ళదు. హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల జోలికి వెళ్ళదు. పెద్ద చెరువు ఉండాల్సిన బతుకమ్మ కుంట క్రమేణా కుచించుకుపోయింది. దాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీని పక్కన ఉన్న బస్తీవాసులకు గతంలో పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్లను హైడ్రా కూలుస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో ఇక్కడికి వచ్చి స్థానికులకు వాస్తవాలు వివరించాం. వారి సహకారంతోనే బతుకమ్మ కుంట పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. పక్కన ఉండేటువంటి వాళ్ళకు పట్టాలు ఎవరిచ్చారు? సర్కార్ ఇచ్చింది. తప్పెవరిది? సర్కార్ది. అంటే రాజకీయాల కోసం ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకొకటి లేదు. వాళ్ళే పట్టాలు ఇస్తారు, వాళ్ళే కబ్జాలు చేపిస్తారు, వాళ్ళే కూలగొడతారు, వాళ్ళే కాపాడుతామంటారు, వాళ్ళే కబ్జాలు చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది అప్పుడా పక్కన పెడితే 40-50 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే. ఏదో పేదలకు ఇచ్చినామని గొప్ప పేరు తెచ్చుకోవడం కోసం ప్రభుత్వ భూములు పట్టా ఉన్నాయి కదా, చెరువు ఉందా, నాలా ఉందా, నీళ్లు ఉన్నాయా లేవా, ప్రకృతి మనకు మంచిగా ఉందా లేదా, ఏది పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ వదిలేస్తాం. అభివృద్ధి పేరిట ప్రతిదీ చేసేస్తాం. రాజకీయ అవసరాల కోసం పట్టాలు ఇచ్చేస్తాం, ఇంకేదో చేస్తాం, అయిపోతుంది. ఇవాళ హైడ్రా అనేటువంటిది మొత్తానికి ప్రభుత్వం భయపడ్డదా, హైడ్రా భయపడ్డదా, ఎవరు భయపడ్డరా పక్కన పెడితే భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ హైడ్రా అయితే ఎక్కడ చెరువులు ఉంటే అక్కడ కబ్జాలన్నింటినీ కూలగొడతాం అనుకుంటే వాళ్ళ కబ్జాలు కూలగొట్టం, మేము చెరువులను కాపాడుతాము, పునరుద్ధరణ మాత్రమే అనేటువంటి దగ్గరకు వచ్చింది. ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎన్ని రోజులకు నోటీసులు ఇస్తారు, ఎన్ని కూలగొడతారంటే అంత సాధ్యం కానటువంటి పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ సాధ్యం కానటువంటి అధికారులు ఎవరి పని వాళ్ళు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం. చెరువులను కాపాడాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించారు. అసలు ప్రకృతిని కాపాడాల్సినటువంటి సర్కారు నిర్లక్ష్యం వహించింది. ఆ నిర్లక్ష్యంతో ఇవాళ చెరువులకు సంబంధించినటువంటి కబ్జాలు కానీ ఇవన్నీ కానీ సాగినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ఇంకొక కీలకమైనటువంటిది సేమ్ అదే హైడ్రా బుల్డోజర్లు పెట్టింది కాబట్టి బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం. తలదాచుకోవడానికి ఒక సొంత గూడు సమకూర్చుకోవాలని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కలలు కంటుంది. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. ఇల్లు అంటే ఒక కుటుంబం అంతటి ఆశల కలబోత. ఇల్లు జీవితానికి స్థిరత్వాన్ని, భద్రతనిస్తుంది. మనుషులకు సంతృప్తి, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితానికి రక్షణలో పౌరులు ఒక గూడు కలిగి ఉండేటువంటి హక్కు కూడా భాగమే. ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడు లేదా దోషి అయితే అతడి కుటుంబం నివసిస్తున్న ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేయచ్చా, వారికి నిల్వ నీడ లేకుండా చేయొచ్చా, ఒక్కరు నేరం చేస్తే అతడి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. న్యాయ వ్యవస్థ అధికారులను కార్యనిర్వాహక వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. బుల్డోజర్ న్యాయం ఎంత మాత్రం సరైనది కాదు. ఒక వ్యక్తి కేసులో నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతని ఇంటిని కూల్చివేయటువంటి చట్టబద్ధ పాలన సూత్రాలకు వ్యతిరేకం, పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం.
అయితే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించకూడదు. అధికారులు నోటీసు ఇచ్చాక 15 రోజుల్లోగా లేదా స్థానిక మున్సిపల్ చట్టాలు నిర్దేశించిన సమయంలోగా స్పందించాల్సి ఉంటుంది. నోటీసు అందుకునే వ్యక్తి వివరణ ఇవ్వాలి. ఇంటి సొంతదారు అందులో ఉంటున్నటువంటి వ్యక్తి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసు పంపించాలి. అదనంగా నోటీస్ కాపీని ఇంటికి బయట స్పష్టంగా కనిపించేలా అతికించాలి. భవనానికి ఎందుకు కూల్చుతున్నారో ఆ నోటీసులో వివరించాలి. కూల్చివేత చర్యను నిర్వహించడానికి ఏం చేయవచ్చో కూడా అదే నోటీసులో చెప్పాలి. నోటీసు జారీ చేయడానికి, రిజిస్టర్ పోస్టులో పంపడానికి, ప్రతిస్పందన స్వీకరించడానికి, షోకాజ్ నోటీసుల వివరాలు, ఇతర ఉత్తర్వుల కోసం కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు 3 నెలల్లోగా ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేసుకోవాలి. ప్రజల వినతులు తెలుసుకోవడానికి, తుది ఉత్తర్వులు జారీ చేయడానికి అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అనధికారిక కట్టడాన్ని తొలగించడానికి లేదా పూర్తిగా కూల్చివేయడానికి 15 రోజుల సమయం ఇవ్వాలి. ఇళ్ల కూల్చివేత వీడియోను చిత్రీకరించాలి. వీడియో రికార్డును భద్రపరచాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోషిగా తేలితే జరిమానా లేదా చట్ట ప్రకారం శిక్ష. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటిని కూల్చివేసినట్టు తేలితే సంబంధిత అధికారులు అందుకు బాధ్యత వహించాలి. ఆ ఇంటిని వారి సొంత ఖర్చుతో మళ్ళీ నిర్మించాలి. ఏదైనా ఆస్తిపై బుల్డోజర్ చర్య తీసుకునే ముందు వ్యక్తిగతంగా విచారించడానికి ఆ ఆస్తి యజమానికి అవకాశం కల్పించాలి. అంతేకాదు ఉత్తర్వులపై అధికారులు మౌఖిక సమాచారం ఇవ్వాలి. బుల్డోజర్ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా లేదనేది జిల్లా మెజిస్ట్రేట్ చూడాలి. నిబంధనలు పాటించకుండా ఇల్లు భవనాలు కూల్చివేసే అధికారులపై చర్య తీసుకోవాలి. చట్ట ప్రకారం పౌరులందరినీ సమానంగా చూడాలి. ఇంటిని కూల్చడం అనేది ప్రాథమిక హక్కు. ఈ సుప్రీంకోర్టు అంటే ఇల్లును కూల్చొద్దు, న్యాయము చట్ట విరుద్ధము, దోషి అయితే కూల్చొద్దు అనేటువంటి మాట. అంటే ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతుంటే రాళ్ల దాడులు చేసిర్రు, లేకపోతే హత్యలు, దోపిడీలు చేస్తున్నారు. ఆ దోపిడీ చేసినటువంటి వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు. ఈ శోభయాత్రల మీద దాడులు చేసినటువంటి వాళ్ళను వాడు దోషి, వాడు తప్పు చేసిండు, కుటుంబ సభ్యులు కాపాడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది ఈ విషయంలో. అయితే బుల్డోజర్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము, బుల్డోజ్ చేయొద్దు. అయితే మార్గదర్శకాల్లో ఏం చెప్పింది? అతడు ఎవరైనా ఇల్లు కూల్చాలంటే నిబంధనలకు విరుద్ధంగా ఉంది అనేటువంటిది 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, రిజిస్టర్ పోస్ట్లో పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి జిల్లా మెజిస్ట్రేట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సరిపోతుంది. 15 రోజుల్లోగా ముందు ఎవడైతే నేరం చేసిండో వాళ్ళకి ఇవాళ మళ్ళీ వెళ్ళొచ్చు కదా. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించి ఇల్లు కూల్చవచ్చు. ఇల్లు కూల్చకూడదని కాదు, ఎవరైతే ఇల్లు కూల్చాలనో దాని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా. ఇవాళ ఏ నగరంలోకి, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా 1%, 2%, 5% డీవియేషన్ ఎక్కడైనా దొరుకుతుంది. ఏ ఇంట్లో అయినా దొరుకుతుంది. 100% ఎవరిది ఉండదు. అందులో ఈ నిందితులుగా ఇట్లాంటి పనులు చేసేటువంటి వాళ్ళ ఇండ్లు మొత్తం కూడా అక్రమంగానే ఉంటాయి సగం మంది. కాబట్టి ఆటోమేటిక్గా కూల్చడానికి అన్ని అర్హతలు ఉంటాయి. 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి కూల్చొచ్చు, గంతే తేడా. అయితే రాజ్యాంగం ప్రకారము నోటీసులు ఇచ్చి వాళ్ళకు 15 రోజుల సమయం ఇచ్చి, నువ్వు ఇవాళ నీకు నోటీస్ అంటిస్తున్నాము, నీకు రిజిస్టర్ పోస్ట్లో కూడా నోటీస్ వస్తుంది, ఆ నోటీసు ఇంటి మీద గోడ మీద అతికేస్తారు, 15 రోజుల్లోగా మీ ఇల్లు ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వమని ఆ వ్యక్తికి చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇదే విషయంలో మిగిలినటువంటి న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి నిపుణులు ఒకసారి ఇంప్లీడ్ కావాలి. ఇవాళ ఒక ఐఎస్ఐ ఉగ్రవాది ఉన్నాడు, వాడు ఇవాళ బాంబు పెట్టిండు, 20 మందికి 20 మందో 30 మందో చనిపోవడానికో బాధితులు కావడానికో వాడు బాధ్యుడైండు. వాడు ఉగ్రవాదం తెలిసి ఒక ఇంట్లో తలదాచుకున్నారు. అయితే ఏం చేయాలి? ఇంటిని కూల్చొద్దా? ఒక ఉగ్రవాది, దేశ వ్యతిరేక, ఇవాళ ఒక శోభాయాత్ర చేస్తుంటే దాని మీద దాడి చేసిర్రు. దాడి చేసినటువంటి వాడి మనస్తత్వం ఏమిటి? అంటే ఇట్లా నిందితులు లేకపోతే నేరస్తులందరూ కూడా ఇష్టానుసారంగా వాడు డబ్బులు సంపాదించుకొని నేరాలు చేసుకుంటూ పోతుంటే వాడికి కూడా చట్టాలు ఉంటాయంటే ఏ విధంగా ఉండాలి? ఇగో న్యాయ వ్యవస్థలో న్యాయ నిపుణులు ఈ విషయం పైన ఆలోచన చేయాలి. ఒకడు నేరస్తుడైతే ఆ నేర తీవ్రతను బట్టి కూడా వాళ్ళు చేయాలి కదా. ఒక్కసారి కాదు 100 సార్లు వాళ్ళ జమ్మూ కాశ్మీర్లో వాడు రోజు పోలీసుల మీద వాళ్ళ మీద రాళ్ళు రుగుతుంటారు. వాళ్ళందరిని ఏం చేయాలి? వాళ్ళ కుటుంబాలు వాళ్ళని కాపాడుతున్నాయా లేదా? ఆఖరికి దేశంలో ఉగ్రవాది మరణిస్తే ఉగ్రవాది అంత్యక్రియలు కూడా లక్షలాది మంది ప్రజలు అక్కడికి వస్తే వాళ్ళ మనస్తత్వం ఉగ్రవాద మనస్తత్వమా కాదా? మరి గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదా?
ఒక ఉగ్రవాది వాడు ఈ దేశానికి వ్యతిరేకం తెలిసి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల చావులకు కారణమవుతుండని తెలిసి ఈ దేశానికి వ్యతిరేకతను నూరిపోస్తున్నాడని తెలిసి ఈ దేశాన్ని శాంతి భద్రతలను భగ్నం చేయాలని కుట్రపడుతున్నటువంటి వ్యక్తి చచ్చిపోతే ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియలకి వేలాది లక్షలాది మంది ప్రజలు హాజరైతే వాళ్ళందరి అభిప్రాయము వాళ్ళందరి మనస్థితి ఒకే విధంగా ఉన్నట్టా లేదా? ఒకే విధంగా ఉన్నట్టా లేదా? మరి దానిపైన కదా మనం ఇవాళ వీళ్లకు నివసించేటువంటి హక్కు ఎట్లా ఉందో ఇవాళ శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి హక్కు లేదా? శాంతి భద్రతలకు నిలయమవుతున్నటువంటి వాటిని కూకటి వేలతో పెకిలించాల్సినటువంటి అవసరం లేదా? వాడు రేపు పొద్దుగాల అరే రాళ్ళేస్తే లేకపోతే హత్యలు చేస్తే అత్యాచారాలు చేస్తే దేశ వ్యతిరేక చర్యలు చేస్తే మనం ఈ దేశంలో ఉండలేమైనటువంటి చర్యలకు దానికి కూడా మార్గదర్శకాలు ఇవ్వాలి. ఇవాళ బుల్డోజర్లో ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లోనో ఎక్కడైనా బుల్డోజర్ కింద ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళు చేసినటువంటి నేర తీవ్రతను కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఫ్రీక్వెంట్గా వాళ్ళు నేరాలు చేస్తున్నారా లేదా? ఆ నేరాలు చేసేటువంటి వాడికి నివసించే హక్కు ఉందా లేదా? నేర తీవ్రతకి ఏముంటుంది అనేటువంటి విషయం చెప్పాలి. ఆ నేరాలు చేసేటువంటి వాడిని కాపాడుతున్నటువంటి వాడు కూడా నేరస్తుడా కాదా? ఏ నేరాలైతే చేస్తున్నాడో ఉద్దేశపూర్వకంగా వాడిని కాపాడుతున్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి వాడు నేరం చేస్తుంటే వాడికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ ఉండాలి? వాడు నేరం చేసిండు కాబట్టి వాడు దొంగతనం చేస్తాడు, ఇంట్లో వాడు తీసుకుపోయి డబ్బులు ఇచ్చేస్తాడు, ఓ 10 సార్లు దొరుకుతాడు. మరి దొంగతనాన్ని ప్రోత్సహించినటువంటి కుటుంబ సభ్యులు కూడా దొంగలా కాదా? వాడు మర్డర్లు చేస్తాడు, కుటుంబ సభ్యులు వాడిని కాపాడతారు, వాడిని కాపాడుతున్నటువంటి వాళ్ళు కూడా నేరస్తులా కాదా? వాడు శోభయాత్రల మీద దాడి చేస్తుంటాడు, వాడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాడిని కాపాడితే నేరస్తుడా కాదా? వాడు ఉగ్రవాద శిక్షణలో ఉంటున్నాడని తెలిసి వాడు ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తున్నాడని దేశ వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు తెలిసినటువంటి వ్యక్తిని కాపాడడం అనేటువంటిది కూడా నేరమా కాదా? దానికి కూడా కొన్ని శిక్షలు దానిపైన కూడా సమీక్ష చేసి ఇట్లా ఒకసారి 2 సార్లు దొరికినటువంటి వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళని కాపాడుకుంటా పోతే ఈ దేశంలో నేరస్తుల సంఖ్య పెరగదా? మేము ఎన్ని నేరాలు చేసినా మాకు న్యాయంలో చట్టంలో దొరుకుతుంది అనేటువంటి మాట వస్తే ఏం చేయాలి? ఒక్కసారి చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా